ఈ మొత్తం సృష్టిని నడిపించేది ఒక అదృశ్యమైన శక్తి. దానినే కొందరు పరమాత్మ అంటారు. ఆ శక్తిలో నుండి అణుమాత్రం గర్భస్థ పిండంలో ప్రవేశిస్తే మనిషి తయారై జన్మిస్తాడు. ఈ శక్తినే జీవాత్మ అంటాము. ఇది శరీరంలో ఉన్నంత కాలమే మనిషి జీవించి అన్ని కష్ట సుఖాలను అనుభవిస్తాడు. ఒకసారి ఈ జీవాత్మ పరమాత్మలో కలిస్తే మిగిలిన శరీరం ఒక కట్టెతో సమానం. దానికి గుర్తింపు ఉండదు. ఎంత త్వరగా ఆ కట్టెను దహనం లేదా సమాధి చేస్తే అంత మంచిది. ఇలా జీవాత్మ పరమాత్మలో కలిసిపోతుంది. పంచభౌతిక శరీరము పంచభూతాలలో కలిసిపోతుంది. దీనినే పెద్దవారు ఇంకో విధంగా కూడా చెప్తారు. కుండ ఉంటుంది కదా, అందులో కొంత గాలి లేదా ఖాళీ ప్రదేశం ఉన్నది కదా. కుండ పగిలిపోతే ఆ గాలి మిగిలిన ఖాళీ ప్రదేశము ఆకాశంలో మిగిలిన గాలితో కలిసిపోతాయి కదా. మానవ శరీరం కూడా అంతే. ప్రాణం పోయిన తర్వాత భగవంతునిలో మరియు ప్రకృతిలో కలిసిపోతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.